ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమా. ముఖ్యాంశాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. వార్తల వివరాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. వాటన్ని కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే. టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 4,60,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్ళీ రీకాల్కులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15,05,00,000 రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర చేనేత, జౌళి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.